దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ మృతి చెందాడు. చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్న మక్బూల్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 30 రోజుల క్రితం అతనికి గుండె ఆపరేషన్ జరిగింది. తర్వాత మూత్రపిండాలు విఫలమై ఆరోగ్యం క్షీణించింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దేశవ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో మక్బూల్ హస్తం ఉంది. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఆయనకు ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. 6 నెలల క్రితం సయ్యద్ మక్బూల్పై హైదరాబాద్లో కేసు నమోదైంది. ట్రాన్సిట్ వారెంట్పై ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. మహారాష్ట్రలో నాందేడ్కు చెందిన సయ్యద్ మక్బూల్ ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు అజమ్ ఘోరీకి సన్నిహితుడనే పేరుంది. 2006లో వారణాసి, 2007లో ముంబై వరుస పేలుళ్లు, 2008లో జైపూర్, 2008 ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరుతో పాటుగా దిల్సుఖ్ నగర్ పేలుళ్ల వెనుక ఇతని పాత్ర ఉన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ మృతి చెందాడు. చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉన్న మక్బూల్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనతన్. కుమార్, మక్బూల్ మృతి పట్ల జైలు అధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు కేసులో నిందితుడిగా ఉన్న ఏదైతే ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది మక్బూల్ అయితే మృతి చెందడం జరిగింది. ఇతనికి సుమారు 52 సంవత్సరాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా 15 ఏళ్ల క్రితం ఏదైతే దిల్సుఖ్ నగర్ లో ఆనంద్ హోటల్ వద్ద బాంబు పేలుళ్లు జరిపి పదుల సంఖ్యలో అమాయకుల్ని పట్టణ పెట్టుకున్న ఈ కరుడు గట్టిన ఉగ్రవాదిగా అయితే మక్బూల్ అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇతను ఏదైతే గతంలోని ఈహార్ జైల్లో ఉన్న తర్వాత ఇక్కడ చల్లపల్లి జైలుకి అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇతను అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రస్తుతం మృతి చెందినట్లయితే జైలు అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా 15 ఏళ్ల క్రితం ఏదైతే దిల్సుఖ్ నగర్ లోని ఆనంద్ హోటల్లోని ఈ బాంబు పెట్టి సుమారు పదుల సంఖ్యలో అయితే అమాయకులను అయితే పట్టణం పెట్టుకున్నట్లు కూడా ప్రస్తుతం జైలు అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే ఇతను దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో కూడా కీలక నిందితుడిగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నారు. ఇతను ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది మక్బూల్ గా అయితే తెలుస్తుంది. ఇతనికి సుమారు 52 సంవత్సరాలు ఉన్నాయన్నట్లు కూడా ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ కుమార్.